చలి చలి గాలి వచ్చాడు వచ్చేసాడు వచ్చాడు పాలే తెలుపన్నన్ పడితే దేవుడు బాగానే ఉంటుంది. ఎన్ని ప్లేస్లో ఇరిగినా చేపలు పడతలే. ఫైనల్గా ఫిక్స్ అయినా ఇంకా చికెన్ ఫ్రై వేసుకుందామని. లొకేషన్ చూడండి ఎంత మంచిగా ఉందో. సూపర్ ఉంది, మెంటల్ ఉంది. సో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డియో బాయ్స్. సో గైస్ ఇంటికాడ అంటే రోజు డైలీ బోర్ కొడుతుంది, టైం పాస్ కావట్లే. సో ఫైనల్గా అయితే ఒకటి ఫిక్స్ అయినాం, బ్లాగ్స్ ఇద్దామని. ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తాం. సో ఇవాళ అయితే వీడియో వచ్చేసి చేపలు పట్టనికి పోతున్నాం ఫిషింగ్కి. గాడికి పోయినాక చూద్దాం, ఫిష్ కాడికి పోయి చూపిస్తా అయితే ఎట్లా పడతాం ఏందన్నది. సో గాయస్ ఇవాళ నుంచి అయితే యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి కొత్త వాళ్ళని ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చాలు. ఓకే స్టాండ్ తీరా నాయన, ఏం మంచిరా. నడుము ఇంకా అమ్మాయిల కన్నా పోరండి. ఏం కాదు ఏం కాదు, లేడీస్ లేడీస్ ఫస్ట్. ఇంకా సాయి మనమే ఎక్కువ కాదు. మళ్ళీ బాగుంది. వాట్ అయిపోయినా ఏమైంది? పోతుందా? పోదా అనుకోడు. ఏ సాయి పోదురా, ఇళ్ళ నుంచి పోయేది. మా ఇదేంద్రా ఆయన ఇంత ఘోరంగా ఉంది. సాయి గాడు పాపం ఇయ్యాలే గడికింది బండి. నది 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 చిన్న ఓనీరా వెళ్తుంది. అదంత పెద్దగా ఏం లేదు సాయి. సాయి కొత్తగా ఇప్పుడే కడుక్కొని వచ్చినావు కదా నువ్వు, నీట్గా కడుక్కొని వచ్చినావుగా. ఎట్లుంది ఫీలింగ్? అంటే ఇలా నుంచి పోతుంటే అంతేనా? వాడు ఎందుకు అట్ట పోతుండు? ఆయన ఇప్పుడు రైడర్ అని మన తెలియదా? ఇలా 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 వెయ్యి అలా 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 రావాలి. అవునా? చిన్నప్పుడు తిరిగిన ఆఫ్టర్ లాంగ్ టైం. అంతేనా? ఈ నుంచి ఎక్కుదాము మనం, ఇటు సైడ్ ఏదన్నా పార్క్ చేద్దాం. సో వచ్చేసినాం, అటు సైడ్ ఉంటుంది, నేను అడిగి చూపిస్తా. సో గాయస్ దానికి కావాల్సింది మనకి చేపలు పట్టిన ఫస్ట్ వైరు అంతే. దీనికి పిన్నులు కావాలి, పిన్నులు తెచ్చుకున్నాం. నీళ్ళలోనే ఉన్నాయి, తెచ్చుకున్నాం. అర్థమవుతుందమ్మా, బాటిల్ కడతారు. బాటిల్ కాదు అది పెట్టా, మనకు అర్రగారాలు కావు. మూతనే దీనికి అట్లా అని మూత తిన్నాడు. మూత ఎందుకు? మూత ఉంటుంది, ఊది దీన్ని బయట వేసి సొట్ట పోవద్దు అంటావు. కాదు ఏమవుతుంది కానీ అదే పట్టుకోరు ఇది పట్టుకో. బాటిల్స్ వచ్చినాము ఫైనల్. మధ్యలో లేకపోతే నువ్వే చుట్టూ బాటిల్ చుట్టూ చుట్టూ రెండు చేద్దాం, చిన్న చిన్న చిన్న. సో ఫైనల్ అయితే మనం ఏదైతే తయారు చేసినామో ఇలాంటిది ఇంకొకటి మనోడు తయారు చేసిన సాయి గారు. వాళ్ళు ఆడిపోయారు, మనం ఆడిపోయి చూద్దాం పా.
ఆడ తీసుకోవాలి పోతే ఏం కాదు స్టార్ట్ చేస్తుందా కట్ చేయొచ్చు వాటర్ ఫాల్ సర్ప్రైజ్ అదే సర్ప్రైజ్ వాటర్ ఫాల్ సర్ప్రైజ్ జల 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 పాతం జల జల జలపాతం నువ్వు సెల 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 ఏరుని నేను ఇది చూపిస్తుంది ఒకసారి ఎట్లా రా పెట్టేది హాఫ్ చేయి నేను పెట్టరాట్లే చిన్న పిన్ని పెట్టేస్తారు స్టార్ట్ చేయి పెట్టు గాయస్ దిస్ ఈస్ ఈయన శివరాము ఈయన ఫ్యాన్స్ వాళ్ళని ఉంటే దిల్ హార్ట్ పెట్టండి ఎలా పని చేస్తున్నావు నువ్వు కానీ అన్న ఇది మొత్తం మనది ఇలా గ్యారాలు వేయాలంటే నా 10 రూపాయలు ఇచ్చేయాలి ఇలా గాల ఎలా వేయాలంటే 10 రూపాయలు ఇచ్చేయాలి టోకెన్ తీసుకున్నారా తీసుకురా టోకెన్లో తీసుకున్నావా తీసుకున్నా ఎంత 10 రూపాయలా క్రీనే అట్లేం లేదు మనోడే సాయి మనోడే వేసావా మనం ఏం చేస్తాం ఇంకా తప్పదు అది పట్టుకోపోరా సాయి అది పట్టుకోపో సారీ శివరాం ఇది కూడా ఇరా అది ఆడ పెట్టరా ఇది కూడా రేటు పడే వెళ్ళాక ఇలా మామూలు ఇందాక చూస్తున్నాం మరి స్పెట్స్ పెట్టుకో సార్ ఒకసారి స్పెట్స్ పెట్టుకో మళ్ళీ నీకు ఫ్యాన్స్ ఉంది తెలుసా నీకు స్పెట్స్ కి ఓ అన్న కొంచెంగా ఒకసారి ఇటు మళ్ళీ స్పెట్స్ పెట్టుకో ఒకసారి 1000 రూపాయలు అయితే ఒక్కొక్క ఫ్యాన్ ఇవ్వనా అని ఇటు మళ్ళీ స్పెట్స్ పెట్టుకో ఒక్కసారి ఏ స్పెట్స్ బండిలోనే మీరు ఈడ మొత్తం అంతగానో నేను కష్టపడుతుంటే లవర్ బాయ్ గోదారి కదా ఈ ప్రేమ కర్రీరా నేను పడుతున్నా కుక్క పడుతున్నానని అది అలా ఏ మొత్తం వాళ్ళు వేసినావు ఎట్లా మరి ఇట్లా దూకనా దునికేదేమో రే పోతుందిరా మొత్తం పోతుందిరా రే పోతుందిరా అది ఎట్లా ఎట్లా నువ్వు వేసినావు అది ఇంకా పోతుందిరా రే దూరం పోతుందిరా కర్రలు కూడా లేవుగా దుంకుతావా ఎట్లా దూకనా దుంకే అది లోతుంటది ఈత వచ్చా నీకు రాయా ఎట్లా మరి రే అది మొత్తం పోతుందిరా నా పైన పడతలేదు కదా తిద్దును షాప్ పడుతుంది దానికి అది వేసి తీసుకొచ్చుండు జ్వరంగా లేకపోతే పడ్డది మా పోయిందా ఫైనల్ తీసుకొచ్చిర్రు దాన్ని ఇంకో వైర్ వేసి గుంజిరు చాయ్ దుంకోవాలనుకున్నాను నువ్వు వెళ్ళా దూకను కూడా ఇప్పుడు ఆ. ఈత దిశ నాకు ఎందుకు ఇద్దరు తీసుకోవాలి సాయ్ ఒక్కడన్నా వచ్చాడు వచ్చాడు వచ్చేసాడు వచ్చాడు तुम तुमादार मरणपली कलाकार मार लगा సాయి ఒక్కడన్నా వాళ్ళదా పెద్ద చావన చిన్నది చేప పెద్దది మడుగు లాగి 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 అమ్మ అంత దూరం పడ్డదారా చాపడం ఎంత దూరం వేసాను సరే బాటిల్ కట్టినాము దానికి ఒక వైర్ కట్టినాము దానికి సోది కింద పెట్టినాము దానికి ఎర్రనకు వచ్చినాం ఇంకా చెప్పరాదు ఎర్రన పెట్టినాము అల్లేసినాము ఒక చేప కూడా వాళ్ళు ఇప్పుడు దాకా మళ్ళీ ఎవరి బాయ్ ఫామ్లోకి వచ్చిన కదా నాయన లేచి మలకమ్మ రావమ్మ పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మ అవునవా అవును రండిరా క్యారండిరా కాత పడదురా
చచ్చిపోతుంది చేప కూడా పడుతుంది ఎంతో హోప్స్ పెట్టుకొని వచ్చినాం చేప పడతలేదు సో ఫైనల్ ఇది పడ్డది ఆగిరా ఇంకా పోతావు అయితే చాలా పెద్ద చేప రా అది ఎక్కడిది కాదు లేదు చాలా డేంజర్ వాడు చిన్నది చేప పెద్దది మమ్మీ దేవరా దేవరా అదిగో ఇక్కడ డియో బాయ్ శివ అయితే చాలా పెద్ద చేప పోయింది అర పడిపోయింది కదా పడుకున్న పడతలే బాగా ఎక్కుతుండు పడితే దేవుడి మీద బాగానే ఉంటుంది ఆడబడుతున్నా అరే సో గాయ్స్ మనకు కొత్త అయితే వాళ్ళని చూస్తున్నట్టయితే వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి రిఫండ్స్ ఎంతో ఫన్ ఉంటుంది చెప్తున్నా పక్క పిల్లలు అయితే ట్రై చేస్తున్నాం ఒక్కరు కూడా చేపలు పడుతున్నావు ఇండియాలో అర్థం కావట్లేదు మొత్తం డిసప్పాయింట్ అయిపోతాం సాయి కష్టం చేసిన ఫలితం వస్తుంది సో కష్టపడాలి చేపల కోసం అనుకుంటే సాయి సాయి ఇంటెన్షన్ ఏంటి తెలుసా అనుకుంటే సాయి అనుకుంటే కానీ వేసిండు డియో బాయ్ శివ అయితే ఇప్పుడు 3 చేపలు ఒకేసారి పడతాయి ఎంత దూరం వేసిండు దూరం పడ్డదా పర్లేదని కాదు చేప పడ్డదా పర్లేదా గుర్తుపెట్టు డైలాగ్ కారా ఓన్ డైలాగ్ చూద్దాం అందరం వెయిట్ చేస్తున్నాం స్పీడ్గా ఒంటరి పోరాటం చేస్తుంది ఇక్కడ శివరాం ఇష్టపడి చేపలు పడదామంటే చేపలు పడతలేవు ఏం చేస్తాం అది సౌండ్కే రావట్లేవు అనుకుంటుంది చేపలు కరెక్ట్ మాట్లాడతాం అచ్చాడు బాగుంది లేకపోతే అటు వెయిట్ చేస్తున్నాం సో గాయస్ ఇక్కడ పడతలేవు ఎంత ట్రై చేసినా పడతలేవు మనం వేరే కాడికి పోదాం. సో గాయస్ పడతాయని అయితే ఎంతో ఆశతో వచ్చాము తను అయితే ఇక్కడ పడతలేవు ఇంకా వేరే ప్లేస్కి పోదాం అని వేరే ప్లేస్కి పోతున్నాం చూద్దాం అలా పడతాయో పడవు మళ్ళీ ఇట్లా అయితే కానీ చేపల్ని ఏదైనా పట్టాల్సి వాళ్ళు అయితే మన వాళ్ళు అయితే ముంగల పోతురు ఇంత టాస్క్ వేసుకొని ఆ బురదలు ఈ కాలువలు పోతే చేపలు పడతలేవు ఏం చేస్తాం మళ్ళీ వేరే ఒక అడిగి వస్తున్నాం ఆడ పడితే మాత్రం సెట్ సో అడిగినాక అయితే చూపిస్తాను ఇంకా రైట్ మళ్ళా అయినది వేరే ప్లేస్కి వచ్చినా పడ్డది హలో మా హలో సాయి చూడండి ఫ్రెండ్స్ సేమ్ పండు కోతి లెక్కనున్నావురా పడ్డాయా చేపలు సో గాయ్స్ ఎన్ని ప్లేస్లో ఎరిగినా చేపలు పడతలే ఫైనల్గా ఫిక్స్ అయినా ఇంకా చికెన్ ఫ్రై వేసుకుందామని ఇన్నర్ ఫీలింగ్
వైజాగ్ కాలనీ అంటున్నా, ఏమంటావు? మాకు నమ్మబుద్ధి కాదు ఇంకా. నిజంగానేరా ఏ పోదాం తీసుకుపోతా కానీ నీకెందుకు మంచిగా చేపల ఫ్రై తినిపిస్తాను. ఇక ఏం చేస్తాం, ఇక తినలేగా ఆడ తినిపిస్తా. అర్థం కాలే బట్టలు చెప్పులన్నా మంచిగా వేసుకోతుంది అంటున్నా. బట్టలు మంచి లేవని వైజాగ్ కాలనీకి రానంటున్నావా ఇప్పుడు? ఇప్పిస్తలే సాయి, బట్టలు చెప్పులు బాగానే ఉన్నాయి కదా మరి. రంగబాయ్ చికెన్ పడతాయి ఇక్కడికి రావాలి వస్తే. యూట్యూబ్లో పెడతా చూసుకోరా ఒకసారి. యూట్యూబ్లో సెర్చ్ చేసి ఛానల్ చూపిస్తా, రేపు వస్తుంది వీడియో, నీది కూడా వస్తుంది చూసుకో. ఫైనల్లీ ప్లేస్కి అయితే వచ్చేసినాం. చూడండి చికెన్ కోసం వచ్చినాము. ఇక్కడికి వస్తే అదొక అన్న ఇచ్చిన చేప ఇది. చికెన్ తీసుకుంటున్నామంటే సరే చేప తీసుకో అనేసి ఇచ్చిండు. ఫైనల్ అయితే చేప కూడా వేయబోతున్నాం. చేప చికెన్ రెండు తీసుకొని చూపిస్తాం. కర్రలు గిర్రలు అన్నీ వేస్తాం. పెరుగు, ఉప్పు, ఈ ధనియాల పొడి, కొత్తిమీర. నాకు షెఫ్ పెద్దోడు ఫ్రెండ్స్. ఇళ్ళలో ఉంచితే అయిపోగలరా చికెన్ అల్లకి. పోసుకోవాలి ఫస్ట్ పిల్లలు. సో గాయస్ మనమైతే చేపలకు పోయినాం. చేపలకు పోయి లైవ్లో ఆన్నే ఎంచుకొని పక్కన తిందాం అనుకున్నాం. మంచిగా ఏంటంటే చేపలు ఆన్నే పక్కన పట్టి పక్కన తింటే మస్తు ఉంటుంది అనుకున్నాం. కానీ ఏమైందంటే ఫ్లాప్ అయింది. ఒక కాడికి పోయినాం, ఆడవాళ్ళే. రెండో కాడికి పోయినాం, ఆడవాళ్ళే. పడతాయి అనుకున్నాం, పక్కా పడతాయి అనుకున్నాం, ఆడగొట్ట వాళ్ళే. సో ఫైనల్లీ ఇంకా మనం ఏం చేసినాం, ఈ అరే ఎట్లారా అనుకొని అకంపెల్లి వచ్చినాం. చికెన్ తీసుకొని అకంపెల్లి వచ్చినాం. అరే అరే పెట్టుకున్నాం. ఆల్రెడీ నూనె చాలా అయిపోయింది అలా. ఇప్పుడే అయితే చేప వేసిన, చికెన్ అయితే అయిపోయింది. చికెన్ తీసి దించేసినాం, చేప వేసిన, మొత్తం అయిపోయినాక ఆడ పెట్టుకొని చూపిస్తాం. సో గాయస్ లొకేషన్ చూడండి ఎంత మంచిగా ఉందో. సో గాయస్ ఫైనల్గా అవుట్ఫిట్ ఇట్లా వచ్చింది. ఇది ఒకసారి చూడండి. చేపల ఫ్రై, ఇది రోటీస్, థమ్స్అప్ తెచ్చుకున్నాం. ఇక కళ్ళు ఉంటే బాగుండే కానీ నెక్స్ట్ సారి ట్రై చేస్తాం. ఒకసారి టేస్ట్ చేయి, చూడరా అన్నారు ఒకసారి. సూపర్ బాయ్, సూపర్. ఒక ఉల్లిగడ్డ తింటే బాబా తెలుసా. ట్రై చేసినాం కాబట్టి మనమే చేసినాం ఫస్ట్ టైం నూనె ఇట్లా వేయడం. మనం కూడా ఇట్లా అంటే ఇట్లా వేయడం ఫస్ట్ టైం ఇదే. ఈ వీడియో తినరా సాయి, నువ్వు కూడా తినరా. ఎట్లుందా ఇప్పుడు చూసి తిని చెప్పు. బాగుందన్నా, నిజంగా బాగుంది. నిజం బాగుందా? కాకపోతే చీకటి అయింది కొంచెం, చాలా లేట్ అయింది అంతే. ఇప్పుడు అయిపోద్ది అనుకుంటే గాయస్ సూపర్ ఉంది, మెంటల్ ఉంది. ఇంకా చేప ట్రై అయ్యారు ఒకసారి చూద్దాం. నిమ్మకాయ పిండుకోవడమే అసలు ఇలా, నిమ్మకాయ పిండుకోవడమే హైలైట్. ఇలా త్వరగానేనా మెంటల్ ఉంది తెలుసా సాయి. మంచిగా లేదా? బాగుంది బా, సూపర్ ఉంది గాయస్. నెక్స్ట్ వీడియో ఏం తీయాలో కామెంట్ చేయండి.